అమ్మాయిలంటే బుద్ధిగా సైలెంట్గా ఉండాలి. ఇలా ప్యాషన్ గిటారు వీడియోలు అంటే చేసుకుంటే తిరగకూడదు. నువ్వేమైనా అబ్బాయి అనుకుంటున్నావా? నీకేమైనా అవుతే నాకేమవ్వాలి? నేను చెప్పినట్టు చేసి బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి చదువుకో, అంతే. ఫోర్ సింప్లెస్ట్ ఫామ్ రేషియో అంటే న్యూమరేటర్ బై డినామినేటర్. ఇది వచ్చి సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది దాని రేషియో. ఇప్పుడు Excuse me, can I sit here? కూర్చోవచ్చు ఖాళీ. హాయ్, నా పేరు ఈషా. యాక్చువల్లీ ఇక్కడ కొత్తగా వచ్చాను కాలేజ్కి. ఓకే. సార్ ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడగమని చెప్పారు. ఓ అవునా, ఓకే. అయితే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. బై ద వే మై నేమ్ ఇస్ ప్రణయ్. అరే కాంపిటీషన్ వస్తుందిగా, ఎవరు గెలుస్తారంటావు? ఉన్నాడుగా వాడు ఎవడో విక్రమ్ అర్జున్, వాళ్ళ గ్యాంగ్ గెలుస్తుంది. ఇంకెవరు గెలుస్తారంటే ఏంది ముగ్గురు ఉంటారు వాళ్ళ? అదే ఆ గ్యాంగ్. అబ్బా, లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే గెలుస్తున్నారుగా. వాడికే రాదు పెట్టదు, ఇంకా వాడిదే ఒక పవర్. ఇంకా వాడి మాట్లాడితే ఇంకా అంతే అదే చేస్తారు కాబట్టి ఇంకా అదే గెలుస్తుంది. ఇంకా మనం ఏం చేస్తాం? విక్రమ్ గ్యాంగ్. గ్రూప్లో రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ వచ్చింది. మ్యూజిక్ కాంటెస్ట్ అంట. మనోడిని రిజిస్టర్ చేయాలి. చేయిద్దాం. మనం ఎలాగైనా గెలవాలరా. మనం చూసుకుందాం, గెలిచాడు. ఇట్స్ బెస్ట్ మనకి అడిక్టివ్ ఉండవు. రీల్స్ అయితే చూస్తేనే నెట్ వస్తుంది. ఎందుకంటే గీతాల గురించి వస్తుంది. యూట్యూబ్ షార్ట్స్. బాట్గాడి రోజు మొత్తం అదే ఆడుకుంటుంటా. అంటే ఇది నాకు కొంచెం హాబీ లాగా. అట్లాంటి హాబీస్ కూడా ఉంటాయా? అవును ఉంటాయి. నీకేం లేవా అలాగా హాబీసా? నువ్వేమైనా అబ్బాయి అనుకుంటున్నావా? ఇలా ప్యాషన్ గిటారు వీడియోలు అంటే చేసుకుంటే తిరగకూడదు. ఏమైంది? నేను గిటార్ ప్లే చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసేదాన్ని వీడియోస్. ఓ అవునా, ఒకసారి చూపించు. నీకు చాలా టాలెంట్ ఉందిగా, మరి ఎందుకు ఆపేసావు? మా నాన్నకు అన్నీ నచ్చవు. ఓహో, ఎందుకు అలా? నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. ఓహో, సరే అయితే వదిలే. మొత్తం కాలేజ్ అంతా హడాడు ఉంది. మధ్యలోనే కదా ఉంది మొత్తం, ఇంకా ఏముంది. అరే అర్జున్, నీకు ఇది తెలుసా? ఏమైందిరా? కాలేజీలో కొత్త అమ్మాయి వచ్చిందంట. గిటార్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. సో ఇప్పుడు కూడా వాయిస్తుందా? లేదు, 1 year అవుతుందంట. ఇంట్రెస్ట్ ఏం చూపించట్లే. అదే కానీ కొంచెం ప్రిపేర్ అయి ఉండాలి. చూసుకుందాం. ఏంది గ్రూప్లో ఏదో పెట్టారు, ఉమెన్స్ డే రిలేటెడ్. లైక్ చూడు, గిటార్ కాంటెస్ట్ అంటారు 2026 పార్టిసిపేట్ చేయొచ్చు కదా. మా నాన్నకి ఇవన్నీ నచ్చవు అబ్బా. అవునా, అంటే నీకు ఆల్రెడీ వచ్చి కదా, అంటే నువ్వు టాలెంటెడ్. విన్ అయ్యావనుకో మీ నాన్నకు కూడా ఏమన్నా నచ్చొచ్చేమో. మా నాన్నని ఫేస్ చేయను మన. అరే కొత్త అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుందంట కాంపిటీషన్లో. అయితే ఏమైందిరా, ఎలా ఉన్నారు? అదే కొత్త అమ్మాయి ఉంది కదా, ఆమె కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేస్తున్నా. ఏది కొత్తగా వచ్చిందా అన్న? తనే. అవునా, చూసుకోవాలి మీరు కొద్దిగా. అంత బాగా ప్లే చేసిద్దాం మనకంటే. 400K ఫాలోవర్స్ ఉన్నారంట. మరి మామూలు విషయం కాదు. అదంతా బయటరా, కాలేజ్ అంతా మన కంట్రోల్లో ఉంది. చూసుకుందాం. అయినా ఇంత సడన్గా పార్టిసిపేట్ ఎందుకు చేస్తుంది? వాడు ఎవడో ఉన్నాడంట, తనకి చాలా సపోర్ట్ ఇచ్చి పార్టిసిపేట్ చేయడానికి పుష్ చేస్తున్నాడంట. అయితే ఓ పని చేద్దాం, ఫస్ట్ వాళ్ళిద్దరిని విడగొట్టి మన గ్రూప్లో తెప్పించుకొని పార్టిసిపేట్ చేయకుండా చేద్దాం. నువ్వేం టెన్షన్ తీసుకోకరా, మనోడు ఉన్నట్టు చూసుకుందాం. సూర్య ఎవరో ఈశాన్ తనేనా? తనేరా. బతే ఉన్నట్టుంది, వెళ్ళి పచ్చం వేసుకో. సరే పదా. హాయ్.
కాలేజ్కి కొత్త అనుకుంటా. మొన్నే వచ్చాను. యాక్చువల్లీ నేను నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసిన, గిటార్ బాగా ప్లే చేస్తావు. ఓ థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా గ్యాంగ్లో కూడా ఒక అతను ఉన్నాడు, బాగా ప్లే చేస్తాడు. నీ అంత కాదులే కానీ బట్ ఓకే. రేపు వస్తాడు, పరిచయం చేస్తా. నేను విక్రమ్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. అమీషా. ఓకే కలుద్దాం. నీకు ఒకటి గురించి చెప్పాను కదా, వాడే. అందరూ రే అర్జున్, ఈషా ఈషా అర్జున్. అరే చెప్పా కదరా ఈషా అనే అమ్మాయి. ఓ ఈషా అంటే నువ్వేనా? ఏది అన్న మీరు చెప్పారు ఇలా కొత్తగా గిటార్ వాయిస్తుంది అని. అవును. ఈ మధ్య అబ్బాయిలను నన్ను బీట్ చేయలేకపోయారు. అమ్మాయి నువ్వేం చేస్తావు? జస్ట్ కిడ్ నీ గాను అందరు ఇలానే కామెడీస్ చేస్తారా? అంతేగా. ఏ ఈషా గిటార్ ప్లే చేస్తావా? వద్దు ఇప్పుడు. ఏం కట్ చేయి, నేను కూడా ఒకసారి నీ పాట వింటాను. సరే. ఏ జాగ్రత్త, గిటార్ పట్టుకొని రావట్లేదు. ఏం ప్లే చేస్తావు? సర్లే నేను ప్లే చేస్తాను. నేను ఏహే సరిగ్గాడు, గిటారే ప్లే చేయరాదు, ఇంక ఇదేం ఆడదులే. సరే కానీ నీకు ఈషా మన వైపు వచ్చినట్టే కదా మొత్తం. వచ్చినట్టే కానీ అది సరిపోదురా. తనకెవరో సపోర్ట్ చేస్తున్నాను అన్నారు కదా. వాడి సంగతి మనం చూద్దాంలే. చూడాలి వాడు చూడాలి. అన్న అమ్మాయి గురించా, ఇషా గురించా? ఆ అమ్మాయి మాకెలేసే అన్న. వాడు ఎవడో ఒకడు పక్క నుండి ఊరికి మోటివేట్ చేస్తూ ఉన్నట్టున్నాడు అమ్మాయిని పార్టిసిపేట్ చేపిద్దాన్ని. ఇంకా అమ్మాయి పార్టిసిపేట్ చేస్తే మన అర్జున్ అన్న కష్టమే అన్న గెలవడం. అట్లా జరగకూడదు అసలు. మన అర్జున్ అన్నే గెలవాలి. నేను చూసుకుంటా అన్నావా కొంచెం. అది అమ్మాయి థాట్సే రానికుండా చేస్తా అసలు మైండ్లోకి. ఓకేనా? మీరు అసలు ఆ స్ట్రెస్ అసలు ఏం కంగారు పడద్దు. మరి సరే చూసుకుంటాను, నమ్మన్నాను. సరే అయిపోయా. ఏం చేస్తున్నావు? ఏంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు అసలు ఈ అమ్మాయి నన్ను? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు నన్ను? మాట్లాడట్లేదు ఎందుకు నాతో అసలు? ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్. హే గుడ్ మార్నింగ్. వర్క్ చేసుకోండి నువ్వు. యా. ఓకే, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఏమనుకోగా. పర్లేదు. ఏంటి? అంటే ఈ మధ్య ప్రణయ్తో మంచిగా మాట్లాడలేదని చూసి, అంటే ఇగ్నోర్ చేస్తున్నట్టు చూసి అసలు ఏమైంది కొంచెం కనుక్కుందామని. నేను మంచి ఫ్రెండ్ అనుకున్నా. కాకుంటే వాడు విక్రమ్ వాళ్ళ గ్యాంగ్ తోటి కలిసి నా గురించి మొత్తం బ్యాడ్గా మాట్లాడింది. ఓకే, దాని గురించి మాట్లాడుతున్నావా? అసలు మ్యాటర్ ఏం జరిగిందో తెలుసు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమైందంటే, ఒకరోజు క్లాస్ రూమ్లో విక్రమ్ గారి గ్యాంగ్ నీ గురించి డిస్కస్ చేసుకుంటున్నారంట. మొత్తం సెట్ రా. తనైతే మన గ్యాంగ్లో తెచ్చేసుకున్నాం. తనైతే పర్ఫామ్ చేసుకోకుండా మేము ఏదైనా చూసుకుంటాం. నువ్వు నీ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయి, మంచిగా పర్ఫామ్ చేసుకునేటట్టు చూసుకో, అంతే. సరే మరి అయితే. అది ప్రణయ్ని, ఇషా చాలా టాలెంటెడ్, ఎలా అయినా తనే విన్ అవ్వాలనుకుని ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే సమయంలో నువ్వు అతన్ని ఇగ్నోర్ చేసావంట. నేను ప్రణయ్ని కలిసినప్పుడు ఇదంతా నాతో చెప్పాను. కాదురా, నేను తెలుసు కదా ఇషా, తనని పార్టిసిపేట్ చేపిద్దాం అనుకున్నా ఈ గిటార్ కాంటెస్ట్లో. కాకపోతే తను అసలు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లా. నన్ను దూరం పెడుతుంది. తనేమో వాళ్ళ గ్రూప్లో ఏమో జాయిన్ అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో తనకు అర్థం కావట్లా. తనని మ్యానిపులేట్ చేసేసారు మొత్తం. ఇప్పుడు ఏమైంది, ఇంకా తనేమో నా మాట వింటలేదు. ఎందుకు వింటలేదు నాకు అర్థం కావట్లా రీజను. ఇంకా తను ఎట్లయినా తన టాలెంటర్ రా, తను ఎట్లయినా ఇది పార్టిసిపేట్ చేయాలి దీంట్లో. నా చేతుల్లో అంటే ఏమన్నా తిట్టడం కానీ ఏమన్నా చేసావా? నేనేం చేయలేదు రా అలాగా. నేనేం చేయలేదు. కాకపోతే నేను ఒక ప్లాన్ వేసాను. లైక్ వాళ్ళు దాంట్లో మ్యానిపులేట్ అయినా కూడా ఎట్లా ఒకటి దీన్ని పార్టిసిపేట్ చేపిద్దామని. ఏం ప్లాన్ ఏంటి? అంటే నేనేం చేశానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు ఉంటారు కదా ముగ్గురు మన క్యాంపస్లో చెత్తన వాళ్ళు. వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇట్లా మావ నేను మీ ఓన్నేరా అని చెప్పేసి, నేను చూసుకుంటా తను పార్టిసిపేట్ చేయకుండా అని చెప్పేసి
ఇంకా నేను అమ్మాయిని పార్టిసిపేట్ రిజిస్టర్ చేపిద్దాం అనుకున్నా. కానీ ఇంతలో తను ఎందుకు అవాయిడ్ చేస్తుందో నాకు అసలు అర్థమే కావట్లా. ఇంకా నా చేతుల్లో ఏం లేదు, నువ్వేదో ఒకటి చేయాలిరా. అయితే ఇంకా నేనే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. అదే జరిగింది. నిజంగానా? జరిగింది అదేగా. రే సూర్య, రే విక్రమ్, కాంపిటీషన్ వస్తుందా దగ్గరలో? వస్తే రాని ఏముంది, ఎలా గెలిచేది నువ్వే కదా. నాకు ఈషా మీద డౌట్ ఉందిరా. రే ఈషా పార్టిసిపేట్ చేయదులేరా. ఎలా చెప్తావురా? అరే తనని మేము ఫుల్గా మ్యానిపులేట్ చేసాము, తను పార్టిసిపేట్ చేసే ఛాన్సే లేదు. నువ్వు టెన్షన్ పడకు. అయితే మీ మీద నమ్మకం పెట్టుకున్నారా? Ladies and gentlemen, please welcome our first performer for the Women's Day Guitar Competition, Arjun. Let's give him a big round of applause. మనోడే గెలుస్తాడు రా, గ్యారంటీ. బాగా చేసారా. ఈసారి మనదే రా, సూపర్ చేసారా. మొత్తం Ladies and gentlemen, now inviting our next performer to the stage, Isha. అమ్మాయిలను ఒక్క రీజన్తో టాలెంట్ని షోకేస్ చేయకుండా ఆపేస్తున్నారు. అసలు వాళ్ళెవరు నా టాలెంట్ని చూపెట్టకుండా ఆపడానికి? వాళ్ళ యాక్షన్స్ ఎందుకు నన్ను ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఐ నీడ్ టు షోకేస్ మై ఓన్ టాలెంట్. ఐ వాంట్ టు షోకేస్ మై ఓన్ టాలెంట్. ఏదైనా సరే పక్కా పార్టిసిపేట్ చేస్తాను నేను. నాకు ఆ నమ్మకం ఉంది నా మీద. Ladies and gentlemen, the winner of the Women's Day Guitar Competition is Isha. Congratulations. ఈ చిత్రంలో ఉన్న ఇషాలాగా ప్రతి అమ్మాయి గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం ఉంది. ప్రపంచం ఎప్పుడూ నీకు ఇది నీ వల్ల కాదు, ఇది అమ్మాయిల పని కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కొందరు నీ కలలను చిన్నచూపు చూస్తారు, కొందరు నిన్ను నిరుత్సాహపరుస్తారు. కానీ ఆ మాటలు నీ జీవితాన్ని నిర్ణయించకూడదు. ఒక అమ్మాయి తనపై నమ్మకం పెట్టుకుని తన కళ్ళ కోసం నిలబడితే ఆమెను ఆపగల శక్తి ఈ ప్రపంచంలో లేదు.